వెల్కమ్ టు వైల్డ్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఇప్పుడు అమెరికా టూర్ని కేటీఆర్ గారు అంత ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేసుకొని వచ్చేస్తున్నారు. అసలు ఏంటి సార్, ఎందుకు అంటారు అంత ఇమ్మీడియట్లీగా? ఇప్పుడు కేటీఆర్ గారు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సమావేశాల్లో పార్టిసిపేట్ చేశారు. ఆయన కొన్ని రోజుల పాటు అమెరికాలోనే ఉండాలి. అమెరికాలో ఉండి ఆయన ఇంకా ఆ పార్టీని ఎన్ఆర్ఐ విభాగాలని వీటన్నిటిని కూడా బలోపేతం చేసుకొని రావాలి. కానీ ఆయన అమెరికా టూర్ని కుదించుకొని హడావుడిగా వస్తున్నారు. ఇది న్యూస్. ఎందుకు వస్తున్నారు అనగానే ఇమీడియట్గా పొలిటికల్ కోణం నుంచి ఎవరైనా ఆలోచిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను చూసాం మనం, తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితుల్ని. ఒకవైపు కవిత గారు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. ఆ ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ జెండా లేదు, బీఆర్ఎస్ పార్టీ అజెండా లేదు, బీఆర్ఎస్ పార్టీ కలర్ లేదు, బీఆర్ఎస్ పార్టీ సింబల్ లేదు, ఏమీ లేకుండా ఆవిడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకి హాజరు కావడాన్ని నిరసిస్తూ నోటీసులు ఇవ్వడాన్ని ధర్నా చేశారు ఆవిడ. అంటే ఆవిడ పార్టీ నుంచి విడిపోతున్నారు అనే సంకేతం క్లియర్గా వచ్చేసింది. అంటే బీఆర్ఎస్ పార్టీతో ఆమెకి సంబంధం లేదు అనేది. అసలు కేసీఆర్ గారి నాయకత్వంలో తప్ప నేను ఎవరి నాయకత్వంలో నేను పనిచేయను అని చెప్పి ఆవిడ అంటున్నారు. అంటే కేటీఆర్ గారికి ఆ బాధ్యతలు అప్పచెప్తున్నారేమో కేసీఆర్ గారు అనేటువంటిది ఒకటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో వెళ్ళిపోయింది. రెండు, అసలు పార్టీని నడిపేటువంటి వాళ్ళు ట్వీట్లకు పరిమితం అవుతున్నారు. అది కాదు, ట్వీట్లకు పరిమితం అయితే పార్టీ ఎలా నడుస్తుంది అని చెప్పి ఇండైరెక్ట్గా కేటీఆర్ గారిని టార్గెట్ చేసి కవిత గారు మాట్లాడారు. సరే, ఇలాంటి పరిస్థితుల నడుమ ఇందిరా పార్క్ ధర్నా నిరసన కార్యక్రమాలు చేశారు కవిత గారు. ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అక్కడ తెలిసినటువంటి వాళ్ళు, కొంత పేరున్నటువంటి వాళ్ళు అక్కడ కనిపించలే ఎవరు. అంటే కవిత గారు సొంతగా తెలంగాణ జాగృతి అనేటువంటి ఒక సంస్థ ద్వారా నడిపినటువంటి కార్యక్రమం కింద అది కనిపిస్తుంది. సో ఇమీడియట్ ఇలాంటి పరిణామాలు నడుమ ఇప్పుడు ఆయనేమో 11వ తారీఖు వాయిదా వేసుకున్నారు. ఇది చంద్రఘోష్ కమిషన్ ముందు హాజరవడానికి కేసీఆర్ గారు. యాక్చువల్గా ఆయన 4వ తారీఖు హాజరు కావాలి. 11వ తారీఖుకి ఆయన వాయిదా వేసుకున్నారు హాజరయ్యేటువంటి తేదీని. 5వ తారీఖున ఇవాళ హాజరవుతున్నారు హరీష్ గారు. 9వ తారీఖున ఈటల రాజేందర్ గారు హాజరవుతున్నారు. 11వ తారీఖుని ఈయన హాజరు కావాలి. ఒకవైపు ఏమో చంద్రఘోష్ కమిషన్ విచారణ, ఇంకోవైపు ఏమో కవిత గారు పోరాటాలు. ఈ పార్టీ అసలు ఏమవుతుంది అనేటువంటి పరిస్థితి నడుమ ఇమీడియట్గా కేటీఆర్ గారిని రమ్మన్నారా కేసీఆర్ గారు? అందుకే ఆయన అమెరికా టూర్ని కుదించుకొని ఇమీడియట్గా వస్తున్నారా అనేటువంటి ఒక టాకు ఉంది. ఇది కుదించుకోవడం వెనక, అమెరికా టూర్ని కుదించుకోవడం వెనక. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి అత్యంత విశ్వసనీయ సమాచారం ఏంటంటే, నాకు తెలిసినటువంటి కొంతమంది మిత్రులు చెప్పేది ఏంటంటే, కేటీఆర్ గారికి అలాగే మాగంటి గోపీనాథ్ గారికి మధ్య చాలా స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారికి అనారోగ్య పరిస్థితి ఉంది. ఆయనేమో ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఆయన వెంటిలేషన్ మీద ఉన్నారు, విషమ పరిస్థితుల్లో ఉన్నారు ఆయన. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని ఇమీడియట్గా కేటీఆర్ గారు వస్తున్నారు, అమెరికా పర్యటన కుదించుకొని అని చెప్పి చెప్తున్నారు. ఇది నిజమేనా, నమ్మొచ్చా అంటే, నాకు తెలిసినంత వరకు కేటీఆర్ గారికి మాగంటి గోపీనాథ్ మధ్య చాలా సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. ఎంత సంబంధాలంటే, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమైనా భారీ కార్యక్రమాలు విజయవంతం కావడానికి ఆ బాధ్యతను మాగంటి గోపీనాథ్ గారికి అప్పచెప్పేవాళ్ళు. ఆయనకు అప్పచెప్తే ఇంకా టెన్షన్ అవసరం లేదు అనేటువంటి భావంలో కేటీఆర్ గారు ఉండేవాళ్ళు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే అంత పకడ్బందీగా, అంత వ్యూహాత్మకంగా మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ పార్టీకి కార్యక్రమాలు కానీ లేదా అధిష్టానం సూచించినటువంటి సూచనల మేరకు కానీ క్రమశిక్షణ తోటి చేస్తూ ఉంటారు. సహజంగానే క్రమశిక్షణ కలిగినటువంటి లీడర్ మాగంటి గోపీనాథ్ గారు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 2014లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు తొలిసారిగా. అంతకుముందు తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా చేశారు. ఆయన డిసిప్లైన్గా పార్టీకి కట్టుబడే ఎక్కడున్నా కానీ పనిచేస్తూ ఉంటారు. సరే, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. 2019లో గెలిచారు, 2024లో కూడా గెలిచారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఆయన. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా అదే డిసిప్లైన్ తోటి బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూ వచ్చారు ఆయన. ఆయన డిసిప్లైను, ఆయన క్రమశిక్షణ, ఆయన కార్యక్రమాలు నిర్వహించడానికి తీరును చూసిన తర్వాత కేటీఆర్ గారు మరింత దగ్గరయ్యారు మాగంటి గోపీనాథ్ గారికి. పొలిటికల్గా తీసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు చాలా సీనియర్
కేటీఆర్ కన్నా కూడా. సో మాగంట గోపీనాథ్ గారికి బాగా దగ్గర అయ్యారు, సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలని ఆయనకు అప్పచెప్పేవాళ్ళు పూర్తిగా అని అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళిద్దరి మధ్య ఎంత సంబంధాలు ఉన్నాయి అనేది. ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి బాగా అని చెప్పడానికి కేటీఆర్ గారి కుమారుడు హిమాంశు ఉన్నాడు కదా, హిమాంశు అలాగే ఈ మాగంట గోపీనాథ్ గారి కుమారుడు ఇద్దరు ఫ్రెండ్స్. హిమాంశు కేటీఆర్ గారి ఇంటికన్నా కూడా మాగంట గోపీనాథ్ గారి ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలుసు. ఓకే, అంటే కుటుంబపరమైనటువంటి సంబంధాలు కూడా బాగా ఉన్నాయి, బలమైనటువంటి సంబంధాలు కలిగి ఉన్నారు. సో ఇన్ని సంబంధాలు నేను చెప్పాను కదా, మరి ఇన్ని సంబంధాలు ఉన్నప్పుడు కేటీఆర్ గారు సహజంగా కొంత ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తుంటారు. మనం చూడటానికి కొంచెం ఫెరోషియస్గా అగ్రెసివ్ మ్యాన్గా కనిపిస్తుంటారు, కానీ కేటీఆర్ గారు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తుంటారు. సో మాగుంట గోపీనాథ్ గారికి బాగలేదు, విషమ పరిస్థితి ఉంది అనగానే ఆయన అమెరికా నుంచి సమాచారాన్ని తెలుసుకుని ఇమీడియట్గా ఆయన అమెరికా షెడ్యూల్ని కుదించుకొని హైదరాబాద్కి వస్తున్నారు. రీజన్ అదే అంటారా సార్? రీజన్ అదే, నాకు తెలిసినంత వరకు రీజన్ అదే. అంటే మిగతా వాళ్ళు ఏంటంటే పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, ఆయనకి రాగానే పట్టాభిషేకం చేయడానికి పిలిపిస్తున్నారు, పార్టీలో అంతర్గతంగా చాలా గందరగోళమైన పరిస్థితి ఉంది కాబట్టి ఈ గందరగోళాన్ని మొత్తాన్ని సరిచేసేందుకు కేటీఆర్ గారిని పిలిపిస్తున్నారు, ఇవన్నీ వినిపిస్తున్నాయి. కానీ బట్ ఐ డోంట్ థింక్ సో, నేనైతే అనుకోను. ఆ పార్టీలో కేసీఆర్ గారు ఉన్నంత వరకు ఆ పార్టీకి ఏమి కాదు, ఆయన కేసీఆర్ గారు నడిపిస్తారు. సో ఒకవేళ ఈ చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికి కూడా హరీష్ గారిని పిలిచి ట్రబుల్ షూటర్ ఆయన హరీష్ గారు సెటరేట్ చేస్తారు, ఆల్రెడీ పిలిపించి మాట్లాడారు. అలాగే దామోదరరావు గారు ఉన్నారు, దామోదరరావు గారితో మధ్యవర్తిత్వం పంపించారు కవిత గారితో మాట్లాడటానికి. ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా కేటీఆర్ గారు వచ్చి చేసేది ఏం లేదు, పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలని కేటీఆర్ గారు వచ్చి సరిచేసేది ఏమి ఉండదు, కేసీఆర్ గారే చేయాలి చేస్తే. సో కాబట్టి కేటీఆర్ గారు అమెరికా షెడ్యూల్ని కుదించుకొని వస్తున్నారంటే మాగుంట గోపీనాథ్ గారికి విషమ పరిస్థితి ఉంది అనేటువంటి విషయం తెలుసుకొని మాత్రమే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కూడా వాల్యూ ఇస్తారు కాబట్టి కుటుంబ సంబంధాలు బలమైన వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి, ప్లస్ పార్టీపరమైన సంబంధాలు ఉన్నాయి, రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయి. సో కాబట్టి ఆయన అమెరికా షెడ్యూల్ కుదించుకొని మాగుంట గోపీనాథ్ గారి ఆరోగ్యం బాగలేనందునే వస్తున్నారనేది నేనైతే అనుకుంటున్నా. ఓకే, మరి ఆయన షెడ్యూల్ కుదించుకొని వస్తున్నారంటే మరి ఫ్రెండ్షిప్కి ఆయన వాల్యూ ఇస్తున్నట్టేగా, కుటుంబ సంబంధాలకి ప్రాధాన్యత ఇస్తున్నట్టే కదా. అయితే సార్ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారి పరిస్థితి ఏంటి సార్, అంటే అంత క్రిటికల్గా ఉందంటారా? సో యాక్చువల్గా నిన్న మనం చూస్తే కనుక మాగుంట గోపీనాథ్ గారు చనిపోయారు, కన్ను మూసారని దాదాపు కొన్ని ఛానల్స్ ఇచ్చినాయి, వెబ్సైట్స్ కూడా ఇచ్చినాయి. కానీ హరీష్ గారు పోయి ఏఏజీ హాస్పిటల్కి పరామర్శించిన తర్వాత ఆయన బయటకు వచ్చి మీడియాకి క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇప్పటికి కూడా బతికే ఉన్నారు, ఆయన చనిపోలేదు, ఆయన ట్రీట్మెంట్ అందుతుంది, కోలుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు ఇస్తున్న న్యూస్ ఫాల్స్ న్యూస్ అని కూడా చెప్పారు, క్లారిటీ ఇచ్చారు. సో వెంటిలేటర్ మీద ఉన్నారు కాబట్టి విషమ పరిస్థితి ఉంది, అయితే వైద్యులు కోలుకునే అవకాశం ఉంది మాగుంట గోపీనాథ్ అని చెప్తున్నారు అని చెప్పి ఆయన వివరణ ఇచ్చారు. సో ఆయన అప్పటి వరకు మీడియా ఇచ్చినటువంటి న్యూస్ ఏదైతే కన్ను మూసారని మృతి చెందారని ఇచ్చారో అది రాంగ్ న్యూస్. సరే, సో దాని క్లారిఫికేషన్ హరీష్ గారు ఇచ్చేసారు. ఎంత దారుణంగా తయారయ్యారండి సార్, అంటే చనిపోకముందే చనిపోయారని చెప్పి. అంటే ఒక్కోసారి కొంతమంది అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇస్తూ ఉంటారు న్యూస్. వీళ్ళు కొంచెం మాగంట గోపీనాథ్ గారు ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియను కాబట్టి తొందరపడి ఇవ్వచ్చు, బట్ దాని క్లారిఫికేషన్ ఇచ్చారు హరీష్ గారు. తర్వాత మిగతా వాళ్ళందరూ మళ్ళీ ఆ న్యూస్ని తీసేసి విషం పరిస్థితి ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నారని చెప్పి ఇచ్చారు. బట్ విషం పరిస్థితి ఉంది కాబట్టి కేటీఆర్ గారు అమెరికా నుంచి ఇమీడియట్గా వస్తున్నారని చెప్పి అనుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.